తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగం స్థానాలను, అదేవిధంగా బీజేపీ కూడా సగం స్థానాలను గెలుపొందటం ద్వారా, ఓటు బ్యాంకును పెంచుకోవటం ద్వారా పెద్ద ఎత్తున బీజేపీ రాజకీయ రంగంలో అగ్రస్థానంలోకి వచ్చినటువంటి పరిస్థితిని చూశాం. అయితే బీజేపీ మళ్ళీ రాబోయే 2028 ఎన్నికల్లో అసలు బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? అసలు బీజేపీకి వచ్చినటువంటి ఓటు బ్యాంకు పెరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రాబల్యం ఏదైతే ఉందో దాన్ని నిలుపుకునే శక్తి బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కమిటీకి అది ఉందా? అసలు బీజేపీ రాష్ట్ర కమిటీ మొదటి నుంచి కనుక చూసినట్లయితే బండి సంజయ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా అంతకుముందు కూడా బండి సంజయ్ కంటే ముందు కూడా బీజేపీలో చాలా సంవత్సరాలు తిష్ట వేసి, చాలా సంవత్సరాలు చాలా సీనియర్స్గా అదేవిధంగా తిష్ట వేసి వాళ్ళే ఆ పార్టీని కంట్రోల్ చేసి, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా, కొత్త వాళ్ళను చేర్చుకోకుండా, ఓపెన్గా డోర్లను తెరవకుండా ఆ 5, 6 చేతుల్లోనే బీజేపీ అంతా కూడా కేంద్రీకరించబడి వాళ్ళ చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితిని చూశాం. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే అది లిబరల్గా చాలా ఫ్లెక్సిబుల్గా మూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వము ఎంత రిజిడ్గా ఉంది అని అంటే అనిపించేది, బయట చూసే వాళ్ళకి అనిపించేది ఏంటిది అని అంటే అసలు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎగాదిగా చూడటము, వాళ్ళకు కొంతకాలం వరకు అసలు నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయకపోవటం, పదవులు ఇవ్వకపోవటము, వాళ్ళను ఒక సపరేట్గా అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళ గ్రూపును ప్రత్యేకంగా ఉంచటము, మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ వాళ్ళు నిర్ణయాలు చేసిన తర్వాతనే ఆ నిర్ణయాలను కొత్త వాళ్ళకు తెలియజేయటము, కేంద్రంలో కూడా అధిష్టానంతో సంబంధాలను పాత నాయకులే తిష్ట వేసినటువంటి వాళ్ళే ఎప్పుడు సంప్రదింపులు చేయటము, ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు చేయటము, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటము, ఇది నిరంతరం బీజేపీలో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ తతంగం అంతా కూడా చూడటం జరిగింది. ఫలితంగా బీజేపీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపో లేదా ఇతర పార్టీల వైపో వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ శాఖలకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శాఖ చాలా భిన్నంగా ఉంది. అధిష్టానంలో బీజేపీ చాలా ఫ్లెక్సిబుల్గా 20 పార్టీలతోటి ఫ్లెక్సిబుల్గా ఉండి వాళ్ళందరినీ కలుపుకొని, అదేవిధంగా ఎన్డీఏ టీమును ఏ విధంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక కాన్సెప్ట్ను కొత్త వాళ్ళు పాత వాళ్ళతోటి ఎట్లా సమ్మేళనం చేస్తూ పనిచేస్తూ ఉందో ఆ నేచరు ఈ రాష్ట్ర బీజేపీలో, తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఉన్నట్టుగా కనిపించదు. ఇది ఒక ప్రత్యేకంగా తిష్ట వేసి వాళ్ళు ఏందనంటే ఎటు ఎదగనీయకుండా, ముందుకు పోనీయకుండా దాన్ని మొత్తం ఏదో సంఖ్యలు పెట్టి బంధించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు 2028లో ఎట్లా బీజేపీ ఓటు బ్యాంకు, ప్రజలలో ఓటు బ్యాంకు పెరుగుతుంది. నేషనల్ లెవెల్లో బీజేపీ కొంత గత 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. 3వ టర్మ్ కూడా గెలుపొందటం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఏంటిది అని అంటే ఇది ప్రజలలో విస్తృతంగా వెళ్ళి ప్రజా సమూహాల నుంచి లీడర్షిప్ను రిక్రూట్మెంట్ చేసుకొని అన్ని వర్గాలను చేరదీసి చేయకుండా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి 2028లో ఇది ఒక రకంగా ఇప్పుడున్న ఓటు బ్యాంకు పెరిగింది, కానీ దీన్ని నిలుపుకునే శక్తి ఉందా? ఈ ఓటు బ్యాంకుకు అనుకూలంగా కొత్త లీడర్లను ఫ్లెక్సిబుల్గా ఆయా సామాజిక వర్గాల నుంచి ఎన్నిక చేసుకొని ఆయా నియోజకవర్గాల్లో కాన్సన్ట్రేషన్ చేసి కొత్త వాళ్ళకు విశాల దృక్పథంతో వాళ్ళను ముందు పెట్టే అవకాశం ఉందా? గతంతో పోల్చినట్లయితే బీజేపీలో కూడా ఇప్పుడు లుకలుకలు కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమందితోటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంత దగ్గరగా ఉండి వాళ్ళతో సంబంధాలు కలిగినట్టుగా కూడా లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లలో కానీ, సోషల్ మీడియాలో కానీ బీజేపీలో కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముభావంగా ఉన్నటువంటి వాళ్ళ నేతలు కూడా ఉన్నారు. కాబట్టి ఇది అధికారానికి వచ్చే అవకాశాలు ఏ విధంగా దగ్గరలో ఉంటాయి, ఏ విధంగా ఓటు బ్యాంకును ఇంకా ఎక్కువ సమీకరించుకొని ఒక పాలక వర్గంగా ఒక అధికార పార్టీగా మారాలి అని అంటే దానికి ఉండాల్సినటువంటి లక్షణాలు,
దానికి ఉండాల్సినటువంటి ఫార్ములా ఆ విధంగా ఒక మాస్ మూమెంట్‌లోకి వెళ్ళిపోయి అన్ని వర్గాల యొక్క మద్దతును సమీకరించుకునే శక్తి సామర్థ్యాలు, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఎప్పటికప్పుడు మరి ఇయన్నీ జరుగుతున్న మార్పులన్నిటిని కూడా అంచనా వేసుకొని బీఆర్ఎస్ బలహీన పడుతూ ఉంది. ఈ బీజేపీ గనక ఫ్లెక్సిబుల్‌గా లేకపోతే బీఆర్ఎస్‌లో ఉన్న ఓట్ బ్యాంక్ అంతా వన్ సైడెడ్‌గా కాంగ్రెస్‌కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకనంటే ఫ్లెక్సిబిలిటీని బట్టే దాంట్లో లీడర్‌షిప్ రిజిడ్‌గా లేకుండా ఉంటేనే ఆ పార్టీ ముందుకు పోవటానికి అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ లెవెల్‌లో వస్తున్నటువంటి అనుకూల వాతావరణం ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని ఇతర రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ మాత్రం ఏందనంటే మడిగట్టుకొని, గిరిగీసుకొని, తలుపులు మూసుకునే పరిస్థితి ఉంది. దాన్ని గనక ఓపెన్ చేయకపోతే ఎంత వాతావరణం వచ్చినా ఓటు బ్యాంకు ఎంత పెరిగినా తీరా 2028కి వచ్చేటప్పటికి ఏదో 1, 2 కారణాలతోటే బెడిసికొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. జాగ్రత్తలు తీసుకోకపోతే అది బీజేపీ కూడా ఇప్పుడున్న వాతావరణం మళ్ళీ ఇంకా వేరే రకంగా మారే అవకాశం కూడా ఉందనేది మరి నాకు అనిపిస్తుంది.